ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా. మరి స్నేహితులారా, తులారాశి వారికి గడిచిన కొన్ని వారాలుగా మీ మనసు ఎలా కారణం లేకుండానే ఒకలాంటి నిరాశకు గురవుతుందా? రాత్రి వేళల్లో నిద్రపోయే ముందు బుర్రలో వందల కొద్ది ఆలోచనలు తిరుగుతూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? మీ కష్టానికి తగ్గ గుర్తింపు రాక జీవితం ఎక్కడో ఒక చోట ఆగిపోయినట్లు అనిపిస్తుందా? అయితే ఈ రోజు మీకోసం ఒక ధన శుభవార్త రాబోతుంది. మీ జీవితాన్ని మార్చే అద్భుతమైన మార్పు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చివరి వరకు చూడండి. మరి స్నేహితులారా, ఈ రోజు మనం చెప్పుకోబోయే విషయాలు మీ జీవితానికి చాలా ప్రత్యేకమైనవి. ఎందుకంటే ఇప్పుడు మీ ముందుకు రాబోతున్న సూచనలు ఏవి సాధారణమైనవి కావు. ఒకవేళ గత కొన్ని వారాలుగా మీ మనసు ఎలాంటి కారణం లేకుండానే ఒకలాంటి నిరాశకు గురవుతున్నట్లు అనిపిస్తున్నా, రాత్రి వేళల్లో నిద్రపోయే ముందు బుర్రలో వందల కొద్ది ఆలోచనలు తిరుగుతూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా, మీ జీవితం ఎక్కడో ఒక చోట ఆగిపోయినట్లుగా అనిపిస్తున్నా, ఇకపై ఏదో ఒక కొత్త మార్పు రాబోతుంది అనే భావన కలుగుతూ ఉంటే గనుక ఇది కేవలం అనుకోకుండా జరుగుతున్న విషయం మాత్రం కాదు. ఇది మీ జీవితంలోకి నిశ్శబ్దంగా అడుగు పెట్టబోతున్న ఒక మంచి మార్పునకు బలమైన సంకేతం మాత్రమే. అందుకే ఈ సమాచారాన్ని ఎక్కడా కూడా వదిలిపెట్టకుండా చాలా శ్రద్ధగా వినండి. ఎందుకంటే మధ్యలో వదిలేస్తే ఏ విషయమైనా సరే కొన్నిసార్లు మనకు అందవలసిన అత్యంత ముఖ్యమైన సందేశాన్ని దూరం చేస్తుంది. మరి స్నేహితులారా, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. స్నేహితులారా, మొదట మనం ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. మన నిత్య జీవితంలో కొంతమందిని చూస్తూ ఉంటాం. వారికి ఏ పని చేసినా సరే చాలా సులభంగా కలిసి వస్తున్నట్లు అనిపిస్తుంది. అనుకున్న సమయంలో ఉద్యోగం వస్తుంది, బంధాలు సహజంగానే సాగిపోతాయి, పెద్దగా కష్టపడకుండానే ఆర్థికంగా కలిసి వస్తుంది. కానీ మరొకందరి రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడిన గమ్యస్థానానికి చేరేసరికే ఆఖరి నిమిషంలో పనులు ఆగిపోతుంటాయి. అలాంటివన్నీ చూసినప్పుడు మనసులో ఒక ప్రశ్న రావడం చాలా సహజం. జీవితంలో కేవలం కష్టపడితే సరిపోతుందా, లేక సమయం కూడా కలిసి రావాలా అని. నిజానికి మనం పడే కష్టం అనేది ఒక విత్తనం లాంటిది. కాలం అనేది ఆ విత్తనాన్ని మొలకెత్తించే సారవంతమైన నేల లాంటిది. సరైన సమయం రాకుండా ఎంతటి మంచి విత్తనమైనా సరే మొలకెత్తదు. అలాగే తులారాశి స్నేహితులారా, ఇప్పుడు మీ జీవితంలో కూడా కాలం అనుకూలించే సమయం ఆసనమైంది. గడిచిన కొన్ని సంవత్సరాలు ఒకసారి గుర్తు చేసుకోండి. మీరెంతో ఇష్టపడి ఎన్నో ఆశలతో మొదలుపెట్టిన పనులు లేదా ప్లాన్స్ మధ్యలోనే నిలిచిపోయిన సందర్భాలు ఎన్ని లేవు? మీకు అత్యంత అవసరమైన సమయంలో మీరు ఎంతో నమ్మిన సొంత మనుషులే మిమ్మల్ని ఒంటరిగా వదిలేసిన రోజులు ఎన్ని లేవు? ఈ కష్టకాలం ఎప్పటికీ ముగుస్తుందా అని మానసిక వేదనతో ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపారు? ఇవన్నీ అబద్ధాలు కావు. ఇవన్నీ మీ జీవితంలో నిజంగానే జరిగాయి. మరియు ఆ సమయంలో మీరు అనుభవించిన బాధ కూడా ముమ్మాటికి నిజం. కానీ మనం ఎల్లప్పుడూ ఒక నిజాన్ని గుర్తుంచుకోవాలి. ఎంతటి చీకటి రాత్రి తర్వాత అయినా సరే ఖచ్చితంగా తెల్లవారుజాము అనేది వస్తుంది. కాకపోతే కొన్నిసార్లు ఆ వెలుగు మనం అనుకున్నంత త్వరగా రాకపోవచ్చు, అంతే. ఇప్పుడు కనిపిస్తున్న గ్రహాల సూచనల ప్రకారం మీ జీవితంలో ఉన్న సవాళ్లు మరియు కష్టాల అధ్యాయం నెమ్మదిగా ముగింపు దశకు చేరుకుంది. కానీ సరిగ్గా ఇప్పుడే మనం అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయం కూడా మొదలయ్యింది. జీవితంలో ఒక మంచి మార్పు దగ్గరకు వస్తున్నప్పుడు మనుషులు సాధారణంగా కాస్త తొందరపాటుకు గురవుతారు. అంతా ఇప్పుడే ఈ క్షణంలోనే జరిగిపోవాలి అని, ఫలితాలు వెంటనే వచ్చేయాలని కోరుకుంటారు. కానీ ఈ ఆతృత, తొందరపాటే మనం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఒక అద్భుతమైన అవకాశాన్ని మన చేతుల్లోంచి జారిపోయేలా చేస్తుంది. అందుకే ఈ సమయంలో మీరు చేయవలసిన మొదటి పని మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం. నిజమైన తెలివితేటలు లేదా శక్తి అనేది తొందరగా నిర్ణయాలు తీసుకోవడంలో లేదు, సరైన సమయంలో అన్ని విషయాలను నిదానంగా ఆలోచించి అడుగు ముందుకు వేయడంలోనే ఉంటుంది. సాధారణంగా తులారాశి వారి స్వభావం ఎప్పుడు బ్యాలెన్స్ చేయడానికి ప్రతీకగా ఉంటుంది. మీరు ఏ విషయంలోనైనా సరే రెండు వైపులా ఆలోచిస్తారు. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని కోరుకుంటారు. ఇదే మీలో ఉన్న అత్యంత గొప్ప గుణం. అయితే ఇదే గుణంలో ఉన్న మరొక ఇబ్బందికరమైన అంశం ఏమిటంటే, కొన్నిసార్లు మీరు ఒక విషయం గురించి అవసరానికి మించి ఎక్కువగా ఆలోచించడం వల్ల నిర్ణయం తీసుకోవాల్సిన సరే సమయానికి చేజార్చుకుంటారు. వచ్చే రోజుల్లో మీరు ఈ ఆలోచన విధానంతో పాటు కాస్త దృఢత్వాన్ని కూడా అలవర్చుకోవాలి. ఎందుకంటే మీ ముందుకు వచ్చే అవకాశాలు మొదటి చూపులో చాలా చిన్నవిగా, సాధారణమైనవిగా అనిపించవచ్చు. కానీ భవిష్యత్తులో అవే మీ జీవిత గమనానికి
జీవితానికి మార్చేసేంత పెద్దగా మారుతాయి. బహుశా అనుకోకుండా మీ ముందుకు ఒక కొత్త ప్రతిపాదన రావచ్చు, లేదా ఎన్నో ఏళ్ల క్రితం తెగిపోయిన పాత బంధం పరిచయం మళ్లీ బలపడవచ్చు, లేదంటే ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి అడుగుపెట్టి మీ భవిష్యత్తుకు ఒక మంచి దిశను చూపించవచ్చు. అయితే అవకాశం రావడం ఎంత ముఖ్యమో దాన్ని సరైన సమయంలో గుర్తించడం కూడా అంతే ముఖ్యం. ఎప్పుడూ ఏదో ఒక పెద్ద అద్భుతం జరిగిపోతుందని ఆశతో కూర్చొని వారు తమ కళ్ల ముందే ఉన్న చిన్న చిన్న అవకాశాలు గమనించలేక నష్టపోతూ ఉంటారు. ఎప్పుడైనా సరే అదృష్టం అనేది పెద్ద హంగామాతో రాదు, చాలా నిశ్శబ్దంగా మన తలుపు తడుతుంది. తులారాశి స్నేహితులారా, గడిచిన కాలం మీకు కేవలం బాధలను మాత్రమే మిగల్చలేదు, మిమ్మల్ని లోపల నుండి చాలా బలంగా తయారు చేసింది. జీవితంలో పదే పదే ఓటమిని చూసిన వ్యక్తికి గెలుపు యొక్క అసలు విలువ తెలుస్తుంది. సొంత మనుషులు దూరం అవ్వడం చూసిన వారే నిజమైన బంధాన్ని గుర్తించగలుగుతాడు. అలాగే ఖాళీ జేబుతో రోజులు గడిపిన వాడే డబ్బు యొక్క నిజమైన ప్రాధాన్యతను తెలుసుకుంటాడు. అందుకే మీరు పడిన కష్టాలను ఒక శాపంగా భావించకండి. బహుశా ఆ సవాళ్లే మిమ్మల్ని భవిష్యత్తులో ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లడానికి సిద్ధం చేసి ఉండవచ్చు. ఎందుకంటే అనుభవం లేకుండా అంతటి ఎత్తులో నిలబడ్డం ఎవరికీ సాధ్యం కాదు. ఇప్పుడు మరొక ముఖ్యమైన విషయం, రాబోయే రోజుల్లో మీ చుట్టుపక్కల ఉండే వాతావరణం కూడా నెమ్మదిగా మారుతుంది. కొంతమంది వ్యక్తులు హఠాత్తుగా మీకు దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తారు, మిమ్మల్ని విపరీతంగా పొగుడుతారు, మీ విజయాల్లో భాగస్వాములు కావాలని చూస్తారు. కానీ గుర్తుంచుకోండి, పైకి కనిపించే ప్రతి చిరునవ్వు వెనక నిజాయితీ ఉండదు, ప్రతి పొగడ్త లోపల మంచితనం దాగి ఉండదు. అందుకే ఎవరినైనా నమ్మేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి నమ్మండి. మీ భవిష్యత్తు ప్లాన్స్ అందరి ముందు ఓపెన్ గా చెప్పేయకండి. అనుకున్న ఫలితం మీ చేతికి వచ్చేంత వరకు కాస్త మౌనంగా ఉండడమే ఈ సమయంలో మీకు అతిపెద్ద రక్షణగా మారుతుంది. మరి ఉద్యోగాలు చేసేవారికి ఆఫీసుల్లో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి సరికొత్త మార్గాలు తెరుచుకుంటాయి. చదువుకుంటున్న విద్యార్థులు వారు పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం లభించడం మొదలవుతుంది. ఒకవేళ మీరు చాలా కాలంగా ఏదైనా ఒక మంచి వార్త కోసం ఎదురు చూస్తూ ఉంటే గనుక మీ ఆశలను వదులుకోకండి. కానీ ఈ మాటలు ఇప్పుడు గుర్తుంచుకోండి, జీవితం మారడానికి ముందు మన ఆలోచనలు మారాలి. ఆలోచనలు మారే క్రమంలో మన సహనానికి పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. పరిస్థితులు ఎలా ఉన్నా సరే మీరు అనుకున్న లక్ష్యం నుండి వెనక్కి తగ్గకూడదని, గందరగోళాన్ని మీ నిర్ణయాలపై హావీ అవనివ్వకూడదని మీరు ఒకే ఒక ప్రమాణం చేసుకోవాల్సిన సమయం ఇది. అలాగే విజయం లభించిన వెంటనే మనసులోని అహంకారాన్ని రానివ్వకండి. ఎందుకంటే ఎవరైతే ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారో వారి సక్సెస్ మాత్రమే జీవితంలో చాలా కాలం నిలబడుతుంది. చివరిగా ఒక మాట, గత కొన్ని రోజులుగా మీ జీవితం ఏదో ఒక పెద్ద మలుపు దగ్గర నిలబడినట్లు మీకు పదే పదే అనిపిస్తుందా? ఇకపై ఏదో ఒక కొత్త మార్పు రాబోతుందని లోపల నుండి మీ మనస్సాక్షి చెప్తుందా? ఆ భావనను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. బహుశా అది కేవలం మీ ఊహ మాత్రమే కాకపోవచ్చు. రాబోయే ఒక మంచి మార్పుకు అది మొదటి హెచ్చరిక లేదా సూచన కావచ్చు. మీరు గనక ఈ సూచనను గుర్తించి సహనం, విచక్షణ మరియు కష్టపడే గుణాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగితే రాబోయే కాలం మీ జీవితంలో ఒక మంచి అధ్యాయంగా మారుతుంది. ఆ తర్వాత మీరే గతాన్ని గుర్తు చేసుకుంటూ దారి కాస్త కష్టంగా ఉన్నప్పటికీ దానికి లభించిన ప్రతిఫలం మాత్రం చాలా గొప్పదని సంతోషంగా చెప్పుకుంటారు. తులారాశి స్నేహితులారా, మీరు ఇక్కడ దాకా చాలా శ్రద్ధగా విన్నారు కాబట్టి ఇప్పుడు చాలా తక్కువ మందికి మాత్రమే అర్థమయ్యే ఒక రహస్యాన్ని మీకు చెప్తున్నాను. జీవితంలో ఏదైనా ఒక పెద్ద మార్పు రాబోతున్నప్పుడు అది ఒకేసారి హఠాత్తుగా రాదు. ప్రకృతి ముందుగా కొన్ని సంకేతాలు పంపుతుంది. మొదట మీ ఆలోచనలను మారుస్తుంది, ఆ తర్వాత మీ చుట్టూ ఉన్న మనుషుల ప్రవర్తనను మారుస్తుంది, ఆ తర్వాతే పరిస్థితులు మారతాయి. చివరిగా మీ అదృష్టం ఒక కొత్త దిశను అందుకుంటుంది. బహుశా గత కొంతకాలంగా మీ మనసు ఒకే చోట స్థిరంగా నిలబడకపోవడం, పాత పనులపై మునపటి లాంటి ఉత్సాహం లేకపోవడం, పదే పదే ఏదో ఒక కొత్త పని చేయాలి, కొత్త దారి ఎంచుకోవాలి అనే తపన కలుగుతుండడం జరగచ్చు. ఇలా జరుగుతూ ఉంటే దాన్ని కేవలం మనసు యొక్క నిలకడలేమి అనుకోకండి. చాలా సార్లు రాబోయే పెద్ద మార్పుకు ఇదే మొదటి పునాదవుతుంది. కానీ గుర్తుంచుకోండి, ప్రతి మార్పు తనతో పాటు ఒక పరీక్షను కూడా తెస్తుంది. ఎందుకంటే పరీక్ష లేకుండా ఏ గొప్ప విషయము మనకు దక్కదు. తులారాశి వారి జీవితంలో ఉన్నత కష్టం లేదా సవాళ్లు బహుశా మరే ఇతర రాశి వారి జీవితంలోనూ ఉండకపోవచ్చు. కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని వెనక్కి లాగాయి, కొన్నిసార్లు కుటుంబ బాధ్యతలు మీ అడుగులను కట్టడి చేశాయి, మరికొన్నిసార్లు మీ సొంత మనుషులే మీ నమ్మకాన్ని వమ్ము చేశారు. ఇక అంతా అయిపోయింది అనిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ రోజు నేను మీకు పూర్తి నమ్మకంతో చెప్తున్నాను, ఎవరైతే జీవితంలో ఎక్కువ సవాళ్లను ఎదుర్కొన్నారో వారి జీవితంలోనే అత్యంత గొప్ప మార్పు వస్తుంది. ఇది ప్రకృతి యొక్క నియమం. ఇకపై కాలం నెమ్మదిగా మీకు అనుకూలకంగా మారడం మొదలవుతుంది. అయితే ఈ సమయంలో మీ మనసును స్థిరంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీకు విజయం అందుతుంది అనే సూచనలు కనిపించగానే ఒకప్పుడు మీ ఓటమిని చూసి నవ్విన
వారు, మీ కష్టకాలంలో మిమ్మల్ని వదిలేసి వెళ్లిన వారు, నువ్వు జీవితంలో ఎప్పటికీ పైకి రాలేవు అన్నవారే మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి రావడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. తిరిగి వచ్చే ప్రతి ఒక్కరిని మళ్ళీ మీ జీవితంలో అంతటి ప్రాధాన్యత ఇవ్వడం సరైనదేనా? ఖచ్చితంగా కాదు. కాలం మీకు రెండవ అవకాశం ఇవ్వవచ్చు, కానీ ప్రతి మనిషికి మళ్లీ అవకాశం ఇవ్వవలసిన అవసరం లేదు. విరిగిపోయిన నమ్మకాన్ని అతికించవచ్చు, కానీ మునపటి లాంటి బలం అందులో చాలా అరుదుగా ఉంటుంది. తులారాశి కావడం వల్ల అందరికీ న్యాయం జరగాలి, అందరినీ క్షమించేయాలి అనుకునే మంచి గుణం మీలో ఉంది. కానీ ఈ విషయంలో కాస్త విచక్షణతో వ్యవహరించడం అంతే ముఖ్యం. ఇక ఆర్థిక విషయాల గురించి మాట్లాడుకుంటే ధనప్రాప్తి అనేది కేవలం కష్టపడడం వల్లే రాదు. కొన్నిసార్లు సరైన సమయంలో తీసుకునే ఒక చిన్న నిర్ణయం ఎన్నో ఏళ్ల కష్టం కంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. రాబోయే కాలంలో మీ ముందుకు చూడడానికి చాలా సాధారణంగా అనిపించేవి కొన్ని అవకాశాలు రావచ్చు, కానీ భవిష్యత్తులో అవే మీ ఆదాయానికి పెద్ద వనరులుగా మారతాయి. ఒకవేళ ఏదైనా కొత్త పని నేర్చుకునే అవకాశం వచ్చినా, కొత్త వ్యాపార ప్రతిపాదన ఎదురైనా, లేదా అనుభవజ్ఞుల వ్యక్తులు మీకు ఒక మంచి దారి చూపిస్తున్నా దాన్ని వెంటనే తిరస్కరించకండి. ముందు దాన్ని పూర్తిగా అర్థం చేసుకుని ఆ తర్వాతే నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే అదృష్టం అనేది ఒక అవకాశం రూపంలో వస్తుంది, కానీ ఏదో మ్యాజిక్ లాగా రాదు. మరి ఉద్యోగస్తులైన తులారాశి వారి విషయానికి వస్తే, మీరు చాలా కాలంగా ఆఫీసులో ఎంతో కష్టపడుతున్నా మీ శ్రమకు ఎవరు గుర్తించట్లేదు అనిపిస్తే కాస్త ఓపిక పట్టండి. మన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని కాలం ఖచ్చితంగా దాచి ఉంచింది. బహుశా హఠాత్తుగా పై అధికారులు మీ పనితీరు అభినందించవచ్చు, కొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్ రావచ్చు, ఆదాయం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే దీనితో పాటు మీపై అసూయపడే వారి సంఖ్య కూడా పెరగవచ్చు. కొందరు మీ వెనుక మాటలు అంటారు, మీ ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోవచ్చు. కానీ ఒక మాట గుర్తుంచుకోండి, కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు తగులుతాయి. కాబట్టి ఎవరైనా మీ గురించి మాట్లాడుకుంటే కంగారు పడకండి. మీరు సరైన దారిలోనే ఎదుగుతున్నారు అనడానికి అదే నిదర్శనం. కుటుంబ విషయానికి వస్తే, రాబోయే కాలంలో ఇంట్లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. ఇవి మీ కుటుంబ భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి. బహుశా ఇల్లు మారే విషయాలు కావచ్చు, కొత్త ఆస్తి కొనుగోలు చేసే ఆలోచనలు కావచ్చు, లేదా కుటుంబంలో పెళ్లిళ్లు, శుభకార్యాల వంటి నిశ్చయం కావచ్చు. అయితే ఎలాంటి నిర్ణయమైనా సరే తొందరపాటు లేకుండా ఇంట్లోని పెద్దల సలహాను తీసుకొని ముందుకు సాగండి. ఎందుకంటే కొన్నిసార్లు మన వేగంతో చూడలేని విషయాలను పెద్దల అనుభవం చూపిస్తుంది. ఇప్పుడు చాలా లోతైన మాట వినండి. స్నేహితులారా, మీ జీవితంలో అతిపెద్ద యుద్ధం అనేది బయట ఉన్న శత్రువులతో కాదు, మన సొంత మనసుతోనే జరుగుతుంది. మీ మనసులో ఉన్న గందరగోళాన్ని కనుక మీరు జయించగలిగితే, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని స్థితిని అధిగమించగలిగితే, నిరాశను మీపై హామీ అవనివ్వకుండా చూసుకోగలిగితే, మీ సగం విజయం ఇక్కడే పూర్తవునట్లు. ఏ రోజైతే మనిషి తనను తాను పూర్తిగా నమ్మడం మొదలు పెడతారో ఆ రోజు నుండే అతని జాతకం మారడం మొదలవుతుంది. అందుకే రాబోయే రోజుల్లో మీలో ఉన్న అంతర్గత శక్తిని గుర్తించండి. ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకోవడం మానేసి మీ సొంత ప్రయాణంపై శ్రద్ధ పెట్టండి. ప్రతి ఒక్కరికి ఒక సమయం అంటూ ఉంటుంది. ఇప్పుడు నెమ్మదిగా ఆ సమయం మీ వైపు రాబోతుంది. కానీ అసలైన అధ్యాయం ఇక్కడే ఉంది. తులారాశి స్నేహితులారా, మనం ఇప్పుడు ఒక ముఖ్యమైన మలుపు దగ్గరకు వచ్చాము. ఇక్కడ చాలా మంది జాతకులు అంతా మారుతుంది, ఎందుకంటే డబ్బు సంపాదించడం కష్టం, గౌరవం సంపాదించడం అంతకంటే కష్టం. కానీ వీటన్నిటికంటే కష్టమైన విషయం ఏమిటంటే వచ్చిన విజయాన్ని లేదా స్థాయిని జాగ్రత్తగా నిలబెట్టుకోవడం. చాలా మంది గమ్యాన్ని చేరుకుంటారు, కానీ అక్కడ ఎక్కువ కాలం నిలబడలేరు. దీనికి ప్రధాన కారణం తప్పుడు మనుషులను నమ్మడం, తొందరపాటు నిర్ణయాలు మరియు మనసును అదుపులో ఉంచుకోలేకపోవడం. గత కొన్ని ఏళ్లుగా ఏదో ఒక అదృశ్య శక్తి మీ పనులకు అడ్డుపడుతున్నట్లు అనిపించినా, ప్రతిసారి సక్సెస్ చేతి వరకు వచ్చి చేజారిపోతున్నట్లు అనిపించినా, ఇకపై ఆ ఇబ్బందుల కాలం ముగిసిపోతుంది. కానీ ఈ మార్పు మీకు పూర్తిగా మంచి చేయాలంటే మీరు కూడా మీలోని కొన్ని పాత అలవాటును మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. తులారాశి వారికి ఉన్న అతిపెద్ద బలం వారి ఆలోచన విధానం మరియు బ్యాలెన్స్. కొన్నిసార్లు ఇదే బ్యాలెన్స్ అవసరానికి మించి ఎక్కువ అవడం వల్ల నిర్ణయాలు తీసుకోవడం లేట్ అవుతుంది. మీరు ప్రతి చిన్న విషయాన్ని లాభ నష్టాల బేజీరు వేస్తూ ఉండిపోతారు. ఇది మంచిదే, కానీ ప్రతి నిర్ణయం కేవలం లెక్కలతోనే సాధ్యపడదు. సరైన సమయంలో చూపించే కాస్త ధైర్యం కూడా పనులకు పూర్తి చేస్తుంది. రాబోయే రోజుల్లో మీ ముందుకు రెండు మార్గాలు రావచ్చు. ఒకటి చాలా సులభంగా కనిపిస్తుంది, ఇంకోటి కష్టంగా ఉంటుంది. కానీ చాలాసార్లు సులభమైన దారి పెద్ద నష్టాన్ని తెచ్చే, కష్టమైన దారి గొప్ప విజయాన్ని అందిస్తుంది. కాబట్టి కేవలం తక్షణ లాభాన్ని చూసి కాకుండా ఆ నిర్ణయం వల్ల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇక పైకి ఎంతో ఆత్మీయులా నటిస్తూ లోపల మాత్రం మీ ఎదుదల చూసి ఓర్వలేని వారి గురించి మాట్లాడితే, మనల్ని పొగిడితే ప్రతి ఒక్కరూ మన శ్రేయోభిలాషులు అనుకోవడం పొరపాటు. కొంతమంది మీ ప్లాన్
తెలుసుకోవడానికి వస్తారు, మరికొందరు మీ బలహీనతను కనిపెట్టాలని చూస్తారు. అందుకే వచ్చే రోజుల్లో మీ మనసులోని విషయాలను, ప్లాన్లను చాలా పరిమితమైన వ్యక్తులకు మాత్రమే చెప్పండి. మీ లక్ష్యాల గురించి ఎంత తక్కువ మందికి తెలిస్తే అవి అంత త్వరగా నెరవేరే అవకాశం ఉంటుంది. మీ శత్రుల విషయానికి వస్తే గతంలో ఎవరైనా మిమ్మల్ని కావాలని ఇబ్బంది పెట్టినా, మీ పేరుని చెడగొట్టాలని చూసినా ఇకపై కాలం వారికి బుద్ధి చెప్తుంది. మీరు వారితో గొడవ పడవలసిన అవసరం లేదు. మీరు సాధించే విజయమే వారికి పెద్ద సమాధానం అవుతుంది. మీ శత్రువు మీకు ఇచ్చే అతిపెద్ద ఓటమి ఏమిటంటే అతను చూస్తుండగానే మీరు ఉన్నత స్థానానికి ఎదగడమే. కాబట్టి రివెంజ్ తీర్చుకోవడానికి మీ ఎనర్జీ వేస్ట్ చేయకుండా మీ కెరీర్ పై దృష్టి పెట్టండి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ జీవితంలో ధనానికి సంబంధించింది గాని, భూములకు సంబంధించి గాని, లేదా కుటుంబంలో ఏదైనా పాత వివాదాలు నడుస్తుంటే గనుక రాబోయే రోజుల్లో వాటిలో ఒక సానుకూల కదలిక కనిపిస్తుంది. ఆగిపోయిన చర్చలు మళ్లీ మొదలవుతాయి. ఒకప్పుడు మీతో మాట్లాడడానికి ఇష్టపడిన వారు ఇప్పుడు వారే స్వయంగా ముందడుగు వేయవచ్చు. కానీ ఆ సమయంలో ఎమోషనల్ అయిపోయి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ప్రతి విషయాన్ని పేపర్ మీద ఉంచుకోండి. అన్ని డాక్యుమెంట్లు జాగ్రత్తగా చదవండి. ఎందుకంటే నమ్మకం మంచిదే కానీ కాగితాల మీద స్పష్టత ఉండడం అంతకంటే ముఖ్యం. మరి స్నేహితులారా, మీరు ఎన్నో ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తూ మీ శ్రమకు గుర్తింపు లేదు అనిపిస్తే కాస్త ఓపిక పట్టండి. మీ లైఫ్ ను మార్చేసే ఒక మంచి అవకాశం మీ ముందుకు రావచ్చు. అది మీకు కొత్త గుర్తింపును, కొత్త పదవిని ఇస్తుంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగితే గాలి అంత బలంగా వీస్తుంది. కాబట్టి సక్సెస్ వచ్చిన తర్వాత కూడా అంతే వినయంగా ఉండండి. కుటుంబ పరంగా చూస్తే ఇంట్లో వాతావరణం చాలా కీలకంగా మారుతుంది. ఒకవేళ సొంత మనుషులతో ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే గనుక వాటిని వెంటనే పరిష్కరించుకోండి. మరి స్నేహితులారా, మన జాతకం లేదా కాలం మారే ముందు మన రోజువారీ అలవాట్లు మారుతుంటాయి. మీరు ఉదయాన్నే త్వరగా లేవడం మొదలు పెడతారు, సమయం విలువ తెలుసుకుంటారు, అనవసరమైన గొడవలకు దూరంగా ఉంటారు. మీ లక్ష్యాలపై స్పష్టత పెరుగుతుంది. మీలో కూడా ఇలాంటి మార్పు కనిపిస్తుంటే గనుక కాలం మిమ్మల్ని ఒక పెద్ద విజయానికి సిద్ధం చేస్తుందని అర్థం. కానీ చిన్న హెచ్చరిక, అహంకారాన్ని దరిచేరనివ్వకండి. నన్ను ఎవరు ఏమీ చేయలేరు అనే ఆలోచన వచ్చినప్పుడే మనిషి పతనం మొదలవుతుంది. మనకు ఎంత గుర్తింపు వస్తే అంత ఒదిగి ఉండాలి. అప్పుడే ప్రకృతి మనల్ని ఆ ఉన్నత స్థానంలో ఎక్కువ కాలం ఉంచుతుంది. మీ రాశి అధిపతి అయిన శుక్రుడు కేవలం అందానికి మాత్రమే కాదు, న్యాయం, బ్యాలెన్స్ మరియు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే కౌశలానికి కూడా ప్రతీక. ఈ విషయాన్ని పాటిస్తే మీ గౌరవ మర్యాదలు అంతకంతకు పెరుగుతాయి. మరి స్నేహితులారా, చాలా మంది ఓపిక నశించిపోయే ఒక కీలకమైన ఘట్టానికి మనం వచ్చాం. ఈ సమయంలో ఎవరైతే నిలకడగా ఉంటారో వారే భవిష్యత్తులో గొప్ప విజయాలు అందుకుంటారు. ఇక అంతా అయిపోయింది అనుకునే ఆ క్షణమే నిజానికి ఒక కొత్త జీవితానికి ప్రారంభమవుతుంది. గత కొన్ని నెలల్లో మీ చుట్టూ ఏదో తెలియని సానుకూల మార్పులు జరుగుతున్నట్లు అనిపించినా, ఒకప్పుడు మిమ్మల్ని పట్టించుకునే వారు ఇప్పుడు సడన్ గా మీతో మాట్లాడడానికి చూసినా, లేదా మనసులో ఒక కొత్త పని మొదలు పెట్టాలని అనే బలమైన ఆలోచన వస్తున్నా ఆ సంకేతాలను అసలు వదిలిపెట్టకండి. అయితే కొత్త దారిలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవడం సహజం. ఆ ఇబ్బందులే మిమ్మల్ని మరింత బలంగా మారుస్తాయి. మరియు ఆరోగ్య విషయానికి వస్తే మన కాలం మారే ముందు మన శరీరం కూడా కొన్ని చిన్న చిన్న సూచనలు ఇస్తుంది. తులారాశి వారిలో గత కొంతకాలంగా ఎలాంటి కారణం లేకుండా ఒకలాంటి అలసట అనిపించడం, రాత్రి నిద్ర సరిగ్గా పట్టకపోవడం, మనసులో ఏదో తెలియని ఆందోళన ఉండడం జరిగి ఉండవచ్చు. ఇది కేవలం వాతావరణ మార్పు మాత్రమే కాదు, మీ శరీరం మరియు మనసు రాబోయే ఒక పెద్ద మార్పుకు అనుగుణంగా తనను తాము సిద్ధం చేసుకుంటున్నాయి. మరి స్నేహితులారా, మరియు ప్రేమ విషయానికి వస్తే మీ జీవితంలో భాగస్వామి మీకు అండగా నిలబడుతుంది. మీ లైఫ్ లో రిలేషన్షిప్ చాలా వాల్యూ ఉంటుంది. ఇక పెళ్లి కాకుండా సరైన భాగస్వామి కోసం ఎదురు చూస్తున్న వారికి వచ్చే రోజుల్లో ఒక మంచి సంబంధం కుదిరే అవకాశాలు బలంగా ఉన్నాయి. తెలిసిన వారి ద్వారా లేదా ఏదైనా శుభకార్యాల్లో ఒక మంచి పరిచయం ఏర్పడవచ్చు. అయితే మొదట్లోనే తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి. ఎదుటి వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకున్న తరువాతే ముందడుగు వేయండి. గతంలో ఉన్న చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ అన్ని తొలగిపోయి మళ్లీ ఆత్మీయంగా మాట్లాడుకునే రోజులు రాబోతున్నాయి. వివాహిత జీవితం గడుపుతున్న వారు కూడా చిన్న చిన్న విషయాలకు పట్టింపులు పోకుండా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగడం వల్ల ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది. మరియు ఇక ప్రయాణాలు లేదా సంస్థ మార్పుల విషయానికి వస్తే కొన్నిసార్లు మన జాతకం మారేటప్పుడు మనం ఉండే ఫేస్ కూడా మారుతుంది. తులారాశి వారికి రాబోయే రోజుల్లో ఉద్యోగరీత్యా గాని, చదువుల నిమిత్తం గాని వేరే ఊరు లేదా వేరే నగరానికి వెళ్లే యోగం కనిపిస్తుంది. ఇది మీకు మొదటి చూడడానికి కాస్త ఇబ్బందిగా అనిపించినా మీ లైఫ్ కు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే కొత్త వాతావరణం ఎప్పుడు కొత్త ఆలోచనను, కొత్త అవకాశాలు తెస్తుంది. మరి స్నేహితులారా, తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి ఈ రోజున చాలా పవిత్రమైన రోజు. ఈ రోజు వీలైతే తెలుపు రంగు లేదా లేత రంగు వస్త్రాలు ధరించడం మంచిది. అలాగే మీ శక్తి కొలది ఎవరైనా పేదవారికి లేదా గుడి దగ్గర ఉన్న వారికి బియ్యం, పాలు లేదా పంచదార వంటి తెల్లటి వస్తువులు దానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో ప్రతిరోజు ఇష్టదైవానికి లేదా లక్ష్మీదేవి అమ్మవారికి నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోండి. కాసేపు ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడం
వల్ల మీలోని ఆలోచన శక్తి నిలకడ పెరుగుతుంది. ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు మనసు ఆందోళనగా ఉంటే 1 నిమిషం ఆగి ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ చిన్న అలవాటు మిమ్మల్ని పెద్ద పొరపాట్లు చేయకుండా కాపాడుతుంది. మరి స్నేహితులారా, జీవితంలో ఎప్పుడైనా ఒడిదూకులు ఎదురైనప్పుడు లేదా మనసు గాయపడినప్పుడు ఆ బాధను ఒక పాఠంగా మార్చుకోండి. ఒక కుమ్మరి మట్టి కుండను తయారు చేసేటప్పుడు ఆ మట్టి ఎన్నో దెబ్బలను ఓర్చుకుంటుంది. ఆ సమయంలో మట్టికి నొప్పిగా అనిపించినా ఆ ప్రాసెస్ వల్లే అది ఒక అందమైన బలమైన కుండగా మారుతుంది. మీ జీవితంలో వచ్చిన సవాళ్లు కూడా మిమ్మల్ని భవిష్యత్తులో వచ్చే ఒక పెద్ద సక్సెస్ ను తట్టుకునేంత బలంగా మార్చడానికి. ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకోవడం మానేసి మీ సొంత ప్రయాణంపై నమ్మకం ఉంచండి. తులారాశి స్నేహితులారా, మీ సహనం, మీ కష్టపడే గుణం ఎప్పటికీ వృధా కాదు. మీపై మీకు నమ్మకం ఉంచండి. ప్రశాంతంగా ముందడుగు వేయండి. ఇకపై రాబోయే కాలం ముమ్మాటికి మీదే. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.